ఏరియా ఎమ్మెల్యే పిలిచాడు అని బాలు ఎమ్మెల్యే దగ్గరికి వస్తాడు. వచ్చిన వెంటనే నమస్తే అన్నయ్య అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఆ ఎమ్మెల్యే ఇతను నా ఫ్రెండ్ బెంగళూరు నుంచి వచ్చాడు క్వారీ బిజినెస్ పైన. సో కొత్త కార్ కొనాలి అనుకున్నాడు. కాకపోతే ఉండే కొన్ని రోజులకి కొత్త కార్ ఎందుకు సెకండ్స్లో కొను అని చెప్పాను. సో సెకండ్స్లో కొనడానికి నువ్వు చాలా బాగా నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నీకు బాగా తెలుసు అంత కార్ గురించి అని నేను పిలిపించాను. ఇంకా సతీష్ చెప్పాడు నీ గురించి అని. ఇంకా తన ఫ్రెండ్ కూడా చెప్తాడు నీకు కార్ కండిషన్స్ గురించి అన్ని కార్ల గురించి నీకు బాగా తెలుసు కాబట్టి నిన్ను పిలవాలని సతీష్ చెప్పాడు బాలు అని అంటాడు. అవును సార్, నాకు తెలుసు మీకు ఎలాంటి కార్ కావాలో నేను కొనిపిస్తాను రండి, నాకు ఒక షాప్ తెలుసు, నేను కూడా అక్కడే తీసుకున్నాను, పదండి వెళ్ళి చూద్దాము అని కార్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వెళ్తారనమాట. ఇంకా మనోజ్ కూడా కార్ కొనాలి అని షోరూంలో కార్ గురించి చూస్తూ ఉంటాడు. కార్ని మొత్తం చూస్తూ ఉండగా ఆయన మేనేజర్ వచ్చేసి నువ్వు కార్ కొనడానికి వచ్చావా పరిశోధించడానికి వచ్చావా కార్ పైన అని అంటే నేను కొనడానికే వచ్చాను అని అంటాడు మనోజ్. ఇంకా ఎంతసేపు కొంటున్నారా లేదా, చాలా టైం వేస్ట్ చేస్తున్నారు మీరు అని అంటాడు మేనేజర్. లేదు మా భార్యకి చెప్పాలి పిలిచాలి అని అంటాడు. ఇంకా అంతలో కాల్ వస్తుంది మనోజ్కి. ఇంకా అదే టైంకి బాలు వస్తాడు. బాలు సార్ రండి సార్ ఇదే షాప్ అని చెప్తూ ఉంటాడు. అంతలో మేనేజర్ బయటకు వచ్చేసి బాలు బాగున్నావా ఎలా ఉన్నావు అని పలకరిస్తాడనమాట. ఇంకా సార్ ఇదే షాప్ అంటే ఇల్లుకి కార్ కావాలంటే కొనడానికి వచ్చారు అంటే సార్ రండి సార్ మీకు మా షాప్లో అన్ని కార్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలో అది కొనండి అని చెప్తాడు. ఇంకా మనోజ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు రోహిణి కోసం. రోహిణి వచ్చేస్తుంది. వచ్చి ఏంటి మనోజ్ ఎందుకు రమ్మన్నావు ఇక్కడికి అని అంటుందన్నమాట. కార్ కొంటున్నామంటే అసలు మనం బిజినెస్ చేద్దామని అనుకుంటే నువ్వు కార్ కొని డబ్బులు వేస్ట్ చేస్తావా అని అంటుంది. ఇలా డిస్కషన్ చేస్తుంటుంది. లేదు 1 lakh కట్టేస్తే మిగతాది ఈఎంఐలో తీసుకోవచ్చు, మీనానే కొనింది మనం ఎందుకు కొనకూడదు అని డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. సరే అని లోపలికి వస్తుంటారు. ఇంకా కార్ చూసేసి వీళ్ళు మనోజ్ చూసిన కారే చూస్తారనమాట. వీళ్ళకి అదే కార్ నచ్చి తీసుకోవాలనుకుంటే లేదు ఇదో బిజినెస్ మ్యాన్ బుక్ చేసుకున్నారు అంటే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారా అంటే ఇవ్వలేదు అంటే సరే అయితే మాట్లాడదాము వాళ్ళతో, నేను మాట్లాడతాను అని బాలు వెళ్తుంటాడు. ఎవరని చూపించడానికి వెళ్తే మనోజ్ ఉంటాడు. రే నువ్వేం ఇక్కడేం చేస్తున్నావురా, గుడి ముందు మళ్ళీ అడుక్కోవడానికి పార్ల పల్లీలు తినడానికి కార్ కొంటున్నావా అని అంటుంటే ఇంకా రోహిణి ఇంట్లో మర్యాద తీయడం సరిపోక ఇప్పుడు బయట కూడా తీయడం స్టార్ట్ చేసావా అని అంటుంది. సార్ నేను చూశాను కాబట్టి నేను కొంటాను అంటే ఇంకా మేనేజర్ ఏమంటాడంటే సార్ వాళ్ళు మొత్తానికి డబ్బులు ఇవ్వడానికి రెడీ అయ్యారు కాబట్టి వాళ్ళకే ఇస్తాను నేను, మీరు వేరే కార్ చూసుకోండి అని అంటాడనమాట. బాలు చెప్తాడు సార్ వీళ్ళకి మాత్రం నువ్వు ఇచ్చారంటే ఈఎంఐ సరిగ్గా కట్టడు, వాడు ఏం జాబ్ చేయట్లేదు, ఇది సరిగ్గా చక్కగా ఒక జాబ్లో కూడా ఉండడు, వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు మొత్తం అమౌంట్ పే చేసి తీసుకుంటారు సార్ అంటారు. ఇంకా అంతలో వాళ్ళు వస్తారనమాట. వచ్చి ఏమైంది బాలు అంటే లేదు సార్ మీరే కొంటారు, నేను టెస్ట్ డ్రైవ్ చేసి చూపిస్తాను అని వెళ్తాడనమాట. చూసావా అసలు కొనడానికి కూడా ఎలా చేశాడు కొందామంటే అని మాట్లాడుకుంటుంటారు వీళ్ళు. ఇంకా అంతలో మళ్ళీ హోటల్ దగ్గరికి బార్ దగ్గరికి తీసుకొస్తాడు బాలు. సరే సార్ ఇదే సార్ నా ఫ్రెండ్ చెప్పాడు దీంట్లో బాగుంటుంది అని అంటే సరే రా బాలు నువ్వు కూడా అంటే లేదు సార్ నేను తాగను అంటే లేదు ఏమవుతుందో ఒకటే బీరు తాగు మా కంపెనీ ఇవ్వు అని ఫోర్స్ చేస్తారనమాట. లేదు సార్ నేను పగలపూట తాగను అంటే ఏం కాదు రా బాలు అంటే మేము కూడా కస్టమర్సే కదా రా అంటే ఇంకా ఆయన ఎమ్మెల్యే వద్దు ఫోర్స్ చేయొద్దు, ఇంత సిన్సియర్గా డ్యూటీ చేసే వాళ్ళకి మనం ఫోర్స్ చేయకూడదు అనేసి వెళ్తూ ఉంటాడు. సరే బాలు నువ్వు ఇక్కడే ఉండు వెయిట్ చెయ్యి మేము వచ్చేస్తాము అని చెప్పేసి వెళ్తాను. సరే సార్ నేను వెయిట్ చేస్తాను ఇక్కడే ఉంటాను అని బాలు చెప్తాడు. వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా తన ఫ్రెండ్ నేను డిక్కీలో పెట్టనా ఒక బీరు అంటే నీకు దండం రా నాయనా అని చెప్పేసి వెళ్తాడు. ఇంకా బారు కాల్లో వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. వెయిట్ చేస్తూ ఉండగా తన సాంగ్స్ విందామంటే ఇంకా మందు బాబులం మేర మందు బాబులం సాంగ్ ప్లే అవుతుంటుంది. ఇంకా నవ్వుతూ వెయిట్ చేస్తూ ఉంటాడు.
ఇంకా శృతి శృతి రవి దగ్గరకొచ్చేస్తుంది. వచ్చి రవి అని పిలుస్తుంది. రవి మనం అర్జెంట్‌గా పిల్లల్ని కనాలి అంటే ఇంకా అందరూ హోటల్‌లో షాక్ అవుతారనమాట. సరే అని బయటికి తీసుకొచ్చి మాట్లాడుతుంటారు. నేనొక ఇంగ్లీష్ మూవీకి డబ్బింగ్ ఇస్తున్నాను. దాంట్లో పిల్లలు ఎంత క్యూట్‌గా ఉన్నారో మనకి అర్జెంట్ పిల్లలు కావాలి అని మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా రవి చెప్తాడు, ఇంత అర్జెంట్‌లో ఎందుకు? నేను కావాలంటే నువ్వు వద్దనుకున్నావు. ఇప్పుడెందుకు అలా అంటున్నావు అంటే అలా చెప్తుంది, ఇలా డబ్బింగ్ ఇస్తున్నాను అని. ఇంకా నువ్వు వస్తావా లేదా, మనం వెళ్దాం ఇప్పుడు అని అలా డిస్కషన్ మాట్లాడుతూ ఉంటారనమాట. ఇంకా మేనేజర్ అంతా వినేసి బయటకు వచ్చి ఏమైంది రవి, మీకు పిల్లలు ఉన్నారా, నాకు చెప్పలే, ఒక మాట అయినా చెప్పలేదంటే, లేదు సార్ అంటే, మరి పిల్లలు ఏంటి ప్లాన్ చేసుకుంటున్నారా అంటే, మీరు హాఫ్ డే లీవ్ ఇస్తే మేము ప్లాన్ చేసుకుంటాము అని అంటుంది. ఇంత స్పీడ్ పనికిరాదు అంటే, అలా అయితే మీ హోటల్లో ఫాస్ట్ ఫుడ్ ఆపేసేయండి, ఫాస్ట్ ఫుడ్ కూడా స్పీడ్ పనికిరాదు కదా అని అంటుంది. ఇంకా శృతి, నువ్వు వెళ్ళిపో, నేను వస్తాను, ఈవినింగ్ వచ్చాక మాట్లాడుకుందామని పంపించేస్తాడు. ఇంకా ఆయన సార్ అంటాడు, నువ్వు ఇంకా ఇప్పుడే కెరియర్ స్టార్ట్ చేస్తున్నావు, ఇంతలో పిల్లల రెస్పాన్సిబిలిటీ అని కెరియర్ని వేసుకోవద్దు అని చెప్తాడనమాట. ఇంకా ఇక్కడ బాలు వెయిట్ చేస్తుండగా బాలు కాల్ వస్తుంది, ఒక లాంగ్ ట్రిప్ వస్తుందన్నమాట. సో సార్ నేను ఇంకా వచ్చేస్తాను అని వెళ్ళి వాళ్ళకి చెప్దామని బార్ లోపలికి వస్తాడు. వచ్చేస్తావా, నాకు తెలుసు నువ్వు వస్తావని అని అంటాడు. ఇంకా బాలుని చూసి సడన్గా ఇక్కడ వీడేంటి ఇక్కడ అంటే, వాళ్ళ ఫ్రెండ్ గుణ ఫ్రెండ్ ఏమంటాడు, వాడేం భజన చేయడానికి వచ్చాడా, బార్కు ఎందుకు వస్తారు, తాగడానికి కదా అని అంటాడు ఎట్కరంగా. ఇంకా అలా కూర్చుంటాడు. ఎక్కడ్రా వీళ్ళు, ఇంకా ఎంతసేపు అని అడుగుతూ ఉంటాడు. ఇంకా అంతలో వాడిని గుణ వాళ్ళ ఫ్రెండ్ని, నువ్వు వెళ్ళు, వెనకాల కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడుతుంటారో విను అని చెప్తాడనమాట. ఇంకా అంతలో ఆయన వస్తే, సార్ నేను వెళ్ళాలి అంటే ఇంకా మళ్ళీ కాల్ వస్తుంది, మళ్ళీ వెళ్తాడనమాట ఆయన. ఇంకా ఈయన ఫోర్స్ చేస్తుంటాడు బాలుకి తాగమని. ఆయన కోపంతో పగటిపూట మందు తాగడానికి నేనేమో తాగబోతున్నా అని గట్టిగా అరుస్తాడు. ఇంకా అది వినేసి ఇంకా సరే వీడు తాగడానికి రాలేదు అనుకొని వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి గుణ దగ్గరికి చెప్తాడనమాట. ఇంకా వాళ్ళు వస్తారు అదే టైంకి. సరే ఒక పెగ్గు వేసుకో అంటే, లేదు అంటే మాకైనా వేయి అంటే వేస్తుండగా గుణ వీడియో తీస్తాడనమాట. మొత్తం వీడియో తీస్తాడు. ఇంకా సరే పెగ్గేసి ఇస్తాడనమాట. ఇచ్చాక సరే సైడ్ డిష్ అన్న తిను అని చెప్తారు వాళ్ళు. సరే తిందామని ఇలా తీసుకొని తింటూ ఉంటాడు. ప్రతిదీ వీడియో తీస్తూ ఉంటాడు గుణ. ఇంకా మళ్ళీ ఇంకో పెగ్ వేయి అని అంటాడు. అనేసరికి ఎమ్మెల్యే, లేదు సార్ నేను వెళ్ళాలి, నాకు ఒక మంచి బేరం వచ్చింది, కావాలంటే ఇంకో కార్ అరేంజ్ చేస్తాను అంటే, లేదు కాల్ చేస్తే 10 కార్లు వస్తాయి, నువ్వు వెళ్ళు అని అంటాడనమాట. ఇంకా వెళ్తుండగా వాళ్ళ ఫ్రెండ్కి చెప్పి డబ్బులు ఇప్పిస్తాడు. వాళ్ళు వద్దంటాడు. అయినా అది వద్దే, నువ్వు హెల్ప్ చేయడానికి వచ్చినావు, కాకపోతే నీ టైం వేస్ట్ అయింది కాబట్టి తీసుకోవాలి అని డబ్బులు ఇస్తాడనమాట. డబ్బులు తీసుకొని వెళ్ళగా గుణ వాళ్ళ ఇంకో ఫ్రెండ్కి, ఇంకో టేబుల్ పైన ఉన్న ఫ్రెండ్కి సైకిల్ చేసి వాడిని పడేయాలని చెప్తాడనమాట. ఇంకా అలా కాళ్ళు అడ్డం పెట్టేసి వాడిని పడేస్తారు. ఆ వీడియోని కూడా తీస్తారనమాట. అంటే వాడు తూగేసి పడేటట్టు వీడియో క్రియేట్ చేయాలని అలా చెప్తారు. బయటికి అలా అదంతా ప్రతిదీ వీడియో తీస్తారనమాట. ఇంకా కాళ్ళకి దెబ్బ తగిలేసరికి స్లోగా నడుస్తూ ఉంటాడు బాలు. ఇంకా బయటికి వెళ్ళేసరికి కూడా బైక్ వస్తుంది సడన్గా, దాన్ని కూడా వీడియో తీస్తారనమాట. ఇంకా అందరు కళ్ళు నెత్తిపైన పెట్టుకొని నడుస్తున్నారేంట్రా అని బాలు ఇలా చేయి పైకి లేపడానికి వెళ్తాడు. అది కూడా వీడియో తీస్తాడు ఒక ఆయన బయటకు వచ్చేసి. ఇంకా తీసుకెళ్ళి గుణాకి చూపిస్తాడనమాట. ఇది మొత్తం వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ మొత్తం వాయిస్ చేంజ్ చేసేసి మనకు అనుకూలంగా చేసుకొని మనం పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసి మొత్తం అసలు వాడి కార్ ఎవరు ఎక్కకూడదు, కస్టమర్స్ ఎవరు రాకూడదు అని చేయాలని అనుకుంటాడు. ఇంకా అంతలో మీనా వాళ్ళ అమ్మని హాస్పిటల్కి చూపించుకొని ఇంటికి తీసుకొస్తారు. ఇంకా కూర్చొని ఇప్పుడు చాలా టైం అయింది, ఇంటికి వెళ్ళిపోమ్మా నువ్వు, నేను చూసుకుంటానంటే, లేదమ్మా నీకు బాగాలేదు కదా, నేను ఉంటాను, నేను చూసుకుంటానంట. అంతలోపు వాళ్ళ తమ్ముడు వస్తారు. ఏమైందమ్మా, ఇంకా బాగాలేదా, వెళ్దామా హాస్పిటల్ కంటే, మేము ఆల్రెడీ హాస్పిటల్ నుంచే వచ్చాము, నువ్వు గుణ దగ్గరికి వెళ్ళిపో అని అంటుంది మీనా. నువ్వు గుణ గురించి మాట్లాడొద్దు అని
అంటాడనమాట. ఇంకా తిను వాళ్ళ అక్కకి కాఫీ నేను పాలు తీసుకొస్తాను, నువ్వే కాఫీ పెట్టు, నేను పెట్టితే అమ్మకి నచ్చట్లేదని వెళ్తుంది. ఇంకా అదే గుణ గురించి మాట్లాడుతాం. గుణాని పూజ చేయి నువ్వు, ఫోటో పెట్టి అది ఇది వాడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే వాడు అసలు ఈ మధ్యలో వాడు అసలు మాట్లాడడం లేదు, కాలేజ్కి వెళ్తున్నాడో లేదో తెలియదు, ఏమీ తెలియట్లేదు, అలా అయిపోయాడు అసలు, ఫోను కొత్త బట్టలు అన్నీ తెచ్చుకున్నాడు, అసలు అర్థం కావట్లేదు అని అంటుంది. అంతలో ఎపిసోడ్ అయిపోతుంది.